गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ऐं महासरस्वत्यै नमः। चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरं एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनम् అని ఇష్టదేవతా ప్రార్థన చేసుకుని నేను చెప్పినటువంటి అంశాన్ని మనం ప్రస్తావించుకుందాము. అంతకంటే ముందు ప్రతి ఉదయాన్ని ఒక శుభోదయంగా తీర్చిదిద్దుతూ ఒక పవిత్ర యజ్ఞంగా కాలాన్ని పునీతం చేస్తూ మనందరికీ ఒక ప్రశాంతతను ప్రసాదించడానికి కృషి చేసి ముందుకు నడిపిస్తున్నటువంటి ఫ్రీ గురుకుల సంస్థ వారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఉత్సాహ ప్రోత్సాహాలతో నాతో పాటు ముందుకు సాగుతున్నటువంటి ఆత్మీయ శ్రోతలందరికీ కూడా అనేక శుభకామనలు అందజేస్తూ స్వాగతం సుస్వాగతం. నిన్న జరిగినటువంటి అంటే మనం చెప్పుకున్నటువంటి అంశాన్ని గురించి మీ ఆలోచనలు అభిప్రాయాలు ఏమైనా చెప్తే ఆ తర్వాత మనం కథాంశంలోపటికి ప్రవేశం చేద్దాం. నిన్న విరాధుడు గురించి చెప్పుకున్నాం గురువు గారు. అవునమ్మా, అవును. చెప్పండి కయవరే. జై శ్రీరామ్ గురువు గారు. సరే, ఎవరు మాట్లాడడం లేదా? విరాధునికి మళ్ళీ విద్యాధరత్వాన్ని అంటే విద్యాధర శ్రేణికి చెందినటువంటి అతనికి శాప విముక్తి కల్పించి మరల విద్యాధరుల్లో కలిపి వెళుతున్నాడు. ఈ విద్యాధర శ్రేణికి చెందినటువంటి ఒక జాతికి సంబంధించినటువంటి అతనికి శాప విముక్తి కావించడం అనేటువంటి ఘట్టం చదివినటువంటి వారికి విన్నటువంటి వారికి అమితమైనటువంటి అనుగ్రహం ఫలాన్ని ఇస్తుందని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత మనం ద్వితీయ సర్గ, ఈ ద్వితీయ సర్గ లోపట శ్రీరాముడు శరభంగ సుతీక్ష్ణాది మునీశ్వరుల సందర్శనం జరుగుతుంది. దాంట్లో శ్రీరామచంద్రుని యొక్క అవతార దివ్య వైభవాన్ని వారిచే చేయడం కూడా మనకు కనిపిస్తూ ఉంది. నమస్తే అమ్మ, అందరికీ నమస్కారాలు. పరమేశ్వరుడు పార్వతీదేవితో ఈ విధంగా చెప్తున్నాడు. విరాదే స్వర్గతే రామో లక్ష్మణేన చ సీతయా జగామ శరభంగస్య వరం సర్వసుఖావహం. సర్వసుఖాలకు పుట్టినిల్లైనటువంటి శరభంగాశ్రమానికి వెళ్ళారు. విరాధుని వదానంతరము సీతాలక్ష్మణ సహితుడై శ్రీరాముడు ముందుకు సాగుతూ శరభంగాశ్రమానికి వెళుతున్నాడు అన్నట్టు. శరభంగస్తతో దృష్ట్వా రామం సౌమిత్రిణా సహా ఆయాంతం సీతాయా సార్ధం సంభ్రమాదుత్థితః సుధీః.
సీతాలక్ష్మణ సమేతుడైనటువంటి శ్రీరాముడు తన ఆశ్రమానికి రావడం చూసి శరభంగుడు ఎంతో ఉద్విగ్నతతో ఉద్వేగంతో చాలా ప్రీతిపూర్వకంగా ప్రీతిపూర్వకంగా పూజించాడు. కందమూల ఫలాదులను ఇచ్చాడు, అర్ఘ్యపాద్యాదులను ఇచ్చాడు, కూర్చోబెట్టాడు. వాడే చూస్తూ ఉన్నాడు. వాళ్ళ ముఖాల వైపు, ఆ ముఖారవిందాల వైపు చూస్తూ ఎన్నో జన్మల తపస్సు ఫలించింది అన్నట్టుగా వేచి 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 ఉన్నటువంటి అమృత కలశం చేతికి అందింది అన్నట్టుగా ఆ శరభంగుడు వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాడు. చూస్తూ నోట్లో వచ్చి ఈ విధంగా మాటలు వెలువడుతున్నాయి ఆయనకు. స్వామి, చిరకాలం నుంచి మీరు వస్తారు అనేటువంటి తెలిసినప్పటికీ కూడా మీరు ఎప్పుడు వస్తారని చెప్పేసి మీ దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. రాముడు ఎప్పుడైనా రావచ్చు మన ఆశ్రమానికని సర్వ సంసిద్ధతతో ఉన్నాడు ఆయన. రాముని దర్శనం చేసుకోవాలి. మానవ మాతృడిగా జన్మించి మానవ రూపంలో మాయామానుష వేషధారి అయినటువంటి ఆ పరమాత్ముని యొక్క దివ్య స్వరూపాన్ని నేను ఇక్కడే ఈ చర్మచక్షువులతోటి దర్శించాలి అనేటువంటి ఒక పట్టుదలతోటి వేచి ఉన్నాడన్నట్టు. స్వామి, ఆ విధంగా వేచి ఉన్నాను. సాక్షాత్తు నువ్వు పరమేశ్వరుడవు. నా తపస్సు మీ దర్శనం కోసమే చేశాను ఏమో, కానీ తపస్సు నాకు అక్కర్లేదు, ఆ తపోఫలం నాకు అక్కర్లేదు. ఆ యొక్క దాని నుంచి వచ్చే ఏ విధమైనటువంటి దాన్ని నేను కోరడం లేదు. ఎందుకంటే ఇక నేను చూసిన తర్వాత నా కోరికలన్నీ పరిసమాప్తం అయిపోయాయి అని చెప్పి తన తపోఫలాన్నంతా కూడా శ్రీరామచంద్రునికి దారబోశాడు శరభంగుడు. అతడు మహావిరాగి. అట్లా దారబోసిన తర్వాత మనస్సు లోపట శ్రీరాముణ్ణి మననం చేసుకుంటున్నాడు. కళ్ళు తెరిస్తే ఆయన్నే, కళ్ళు మూస్తే ఆయన్ని, ఆయన యొక్క దివ్య స్వరూపాన్ని ధ్యానం చేస్తున్నాడు. ధ్యాయం స్థిరం రామమశేష హృత్నం దూర్వాదళ శ్యామల మంబుజాక్షం శ్రీరాంబరం స్నిగ్ధ జటాకలాపం సీతా సహాయం సహలక్ష్మణం తం సమత్య రామస్య మహత్సు పుణ్య ఫలం విరక్త శరభంగ యోగి చితిం సమారోహయదం ప్రమేయం రామం ససీతం సహసా ప్రణమ్య. కో వా దయాళు స్మృతకామధేను అన్యో జగత్యాం రఘునాయకాదహో స్మృతో మయా నిత్యమనన్య భాజా జ్ఞాత్వా స్మృతిం మే స్వయమేవ యాతః పశ్యత్విదానీం దేవేశో రామో దాశరథి ప్రభు దగ్ధ్వా స్వదేహం గచ్చామి బ్రహ్మలోకమ అకల్మషః. ఈ విధంగా శ్రీరామచంద్రుడికి తన తపస్సంతా దారబోసిన తర్వాత, స్వామి, ఈ జన్మ నీ కోసం వేచి ఉన్నటువంటి జన్మ నువ్వు కనిపించిన తర్వాత ఇంకా నాకు అవసరం లేదు, కాబట్టి ఇక్కడితో ఈ శరీరాన్ని వదిలిపెడతానని చితి పేర్చుకొని ఈ విధంగా ఆయన మనస్సు లోపల రాముని ధ్యానించాడు. సర్వాంతర్యామి దూర్వాదళ శ్యామవర్ణుడు కమలనేతుడు చీరాంబర చీరా అంటే వసనం వల్కల వసనం ధరించిన వాడు స్నిగ్ధ జటాజూటధారియు అని శ్రీరామునితో పాటు సీతాలక్ష్మణ సహితుడైన శ్రీరాముని ధ్యానించి ఇక కోరికలు ఏమీ లేవు, అన్ని కోరికలు తీరిపోయాయి. నేను ఏ భావంతో నిన్ను స్మరించానో ఆ భావంతో నువ్వు నన్ను అనుగ్రహించావు. ఎల్లప్పుడూ ఇదే విధమైనటువంటి అనుగ్రహంతో భగవంతుడు నన్ను పరిపాలించుగాక, రక్షించుగాక. నేను ఇప్పుడే ఈ శరీరాన్ని చితికి సమర్పించుకుని బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాను అని ఈ విధంగా ఆయనను స్తుతిస్తున్నాడు.
ఈ విధంగా ఆయనను స్తుతిస్తున్నాడు. అయోధ్యాధిపతిర్మేస్తు హృదయే రాఘవ సదా యద్వామాంకే స్థితా సీతా మేఘస్యేవ తడిల్లత ఇది రామం చిరం ధ్యాత్వా దృష్ట్వా చ పురతస్థితం ప్రజ్వాల్య సహసా వహ్నిం దగ్ధ్వా పంచాత్మకం వపుః. దివ్యదేహధర సాక్షాద్యయౌ లోకపతే పదం తదో మునిగణాః సర్వే దండకారణ్యవాసినః అజగ్మో రాఘవం ద్రష్టుం శరభంగ నివేశనం. ఆ విధంగా చితిని పేర్చుకుని దానిపైన కూర్చుని ఎవని వామాంకమందు మేఘములో మెరుపు తీగవలే సీతాదేవి ప్రకాశించుచుండును. ఆ రాముడు, ఆ లోకాధీశ్వరుడు, సర్వ హృదయ కోట్ల యందు జ్యోతిర్మయ స్వరూపుడుగా వెలుగొందే ఆ పరంధాముడు నా హృదయంలో స్థిరమై ఉండుగాక అని చాలాసేపు ధ్యానించి తన ఎదురుగా ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని చూస్తూ అగ్నిని ప్రజ్వలింపజేసి ఆ పాంచభౌతిక దేహాన్ని దాంట్లో వదిలిపెట్టాడు ఆయన. దివ్యదేహంతో అందరూ ఋషులు మునులు రాముడు అందరూ చూస్తుండగానే దివ్యదేహంతో సర్వోన్నతమైనటువంటి ఆ వైకుంఠానికి విష్ణు పదానికి వెళ్ళిపోయాడు. అంతకుముందే చాలా మందికి రాముడు వస్తున్నాడని తెలిసి శరభంగాశ్రమానికి వస్తున్నాడని తెలిసి ఎంతో మంది మునులు అక్కడికి విచ్చేశారు. ఆ ముని సమాజాన్ని చూసి శ్రీరామచంద్రుడు వాళ్ళందరికీ కూడా సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించాడు. వాళ్ళందరూ కూడా తమ ఆశీర్వాదాలతో శ్రీరామచంద్రుని అభినందించారు. స్వామి, నువ్వు బ్రహ్మదేవుని యొక్క ప్రార్థన చే భూదేవిని భారాన్ని హరించడానికి విచ్చేసినటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. జానకీదేవి సాక్షాత్ లక్ష్మీదేవి, లక్ష్మణుడు శేషాంశ సంభూతుడు, భరత శత్రుఘ్నుడు శంఖచక్రాలు. ఈ విషయమంతా మాకు తెలుసు. నువ్వు రావడం అనేది తొలుత మా మునుల దుఃఖాన్ని తొలగించడానికి. రాఘవ, సీతాలక్ష్మణ సమేతుడవై నీవు మా వెంట క్రమముగా సమస్త మునీశ్వరుల ఆశ్రమాల్ని సందర్శించండి. అప్పుడు మీకు మా కోసం మీరు ఏం చేయాలి అనేది తెలిసిపోతుంది. మా పట్ల ఉండేటువంటి దయాభావము సుదృఢమైపోతుంది. ఇక్కడి నుంచి మీరు ఇటే వెళ్ళిపోయారనుకోండి, మమ్మల్ని ఎప్పుడో మర్చిపోతారు అని దోయిని బట్టి వాళ్ళు చాలా భక్తితో వేడుకున్నారు. సరే అని వాళ్ళెంబడి చిరునవ్వులు నవ్వుతూ శ్రీరాముడు అన్ని ప్రదేశాలకు వెళ్ళాడు. ఆశ్రమాలు చూస్తే ఆశ్రమాల పరిసర ప్రాంతాల్లోపట చాలా పుర్రెలు ఎముకలు ఇవన్నీ పడి ఉన్నాయి. ఎందుకు ఈ అస్థికలన్నీ ఇట్లా వేశారు? ఎవరైనా చనిపోతే దహనమో ఖననమో ఏదో చేయరా? ఏమిటి ఇవన్నీ శిరస్సులు అంటే, శ్రీరామచంద్ర, ఇవన్నీ మునుల యొక్క శిరస్సులయ్యా. ఇవన్నీ మునుల యొక్క శిరస్సులు. సమాధి స్థితి లోపట లోకస్పృహ లేకుండా అట్లా ఉన్నప్పుడు వాళ్ళనందరినీ బరబరా లాక్కు వెళ్ళి వాళ్ళను బ్రతికుండగానే తినేసి రాక్షసులు పడేసినటువంటి ఎముకలు ఇవన్నీ కూడా. ఎందుకు అంత క్రోధం అంటే, ఈ సృష్టిలోనే ఉంది. ఆసురీ గుణంతో చెలరేగిపోయేటువంటి తత్వం దాని లోపల ఉంది. దైవాసుర శక్తుల సంగ్రామం ఈ ప్రపంచం అంతా కూడా. ప్రతి హృదయం, ప్రతి అంతరంగం, ప్రతి సమాజం, ప్రతి దేశం దైవాసుర శక్తులు రెండు పోరాడుతూ ఉంటాయి. అకారణమైనటువంటి ఆసురీ శక్తి విజృంభణాన్ని అరికట్టడానికి దైవీ శక్తి, ధార్మిక శక్తి ఎప్పుడూ ముందుకు వస్తూనే ఉంటుంది. అట్లా ఈ ఋషుల పుర్రెలు ఎముకలే ఇవన్నీ, ఇంకా వేరే ఏం కాదు. ఇక్కడ ఈ చుట్టుపట్ల రాక్షసులు తిరుగాడుతూ ఉంటారు. ఇదంతా ఆ దైవాసుర శక్తుల సమ్మేళనమే అయితే, వాళ్ళు ఆ విధంగా తినడమే వాళ్ళ ఇదైతే, ఇంకా తినడం ఆ విధంగానే ఉన్నట్టయితే, వాళ్ళు ఆ విధంగా తింటుంటే ఇంకా తప్పేముంది తినని అని అనుకోవడం కాదు. ధర్మాన్ని రక్షించవలసినటువంటి ఆవశ్యకత ఉంది.
దైవం వైపు ఉన్న వాళ్ళందరూ కూడా ధర్మాన్ని నిలపడానికి, అధర్మాన్ని ప్రతిఘటించడానికి ఉంటేనే దైవానుగ్రహం వాళ్ళ పట్ల ప్రసరిస్తూ ఉంది. అంతేగాని మనం కర్మ అంతే ఉన్నది, అంతే అనుభవించామని కాదు. ఎవరైనా మన కళ్ళ ఎదుట దుఃఖపడుతూ ఉంటే వాడి కర్మ అట్లా ఉంది, వాడిని మనం ఏం చేస్తాము అని అంటే, మనం ఏదైనా చేయగలిగితే చేయగలిగినంత సాయం చేస్తే వాడి కర్మ వాడు అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా మనకు సాయం చేసే అవకాశం దాంట్లో కల్పించి మనను తరింపజేయడానికి భగవంతుడు ఇచ్చేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా. అటువంటి అవకాశాలు వచ్చినప్పుడు ధర్మం వైపుకు వీలైనంతగా మన శక్తి మేరకు అడుగులు వేసేటువంటి ప్రయత్నం మనం చేయాలి. మనం చేతనై ఉండి కూడా ఆ అధర్మం యొక్క విజృంభణ చూస్తూ మన శక్తితో ప్రతిఘటించకుండా ఉంటే, అది మన మనస వాచ కర్మణ ఈ ప్రతిఘటన జరగకుండా ఉంటే మనం కూడా ఆసురీ శక్తులకు తోడ్పడినటువంటి వాళ్ళం అవుతాము. మనం కూడా దైవానికి దూరం అయిపోయే వాళ్ళము అవుతాము. అని ఈ విధంగా వాళ్ళందరూ చెప్పే వరకు చాలా దయనీయమైనటువంటి ఆ పరిస్థితిని చూసి శ్రీరామచంద్రుడు అశేష రాక్షస సమూహాన్ని వధిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఎవరైతే రాక్షసులు ఈ ప్రాంతాల్లో తిరుగాడుతూ ఇట్లా అకారణంగా నిష్కారణంగా తమంతటికి తాము ముక్కు మూసుకొని ఎవరి జోలికి వెళ్లకుండా తపస్సు చేసుకునేటువంటి మునులపై ఇటువంటి దౌర్జన్యాల్ని ప్రకటించి వాళ్ళ ప్రాణాలను తీసేటువంటి దుష్టులందరినీ కూడా వధించేస్తాను అని ఒక గొప్ప ప్రతిజ్ఞ చేశాడు శ్రీరామచంద్రుడు. వరుసగా మునీశ్వరుల యొక్క ఆశ్రమాలన్నీ ఆయన దర్శించాడు. వాళ్ళ సత్కారాలన్నీ పొందుతూ ఉన్నాడు. అక్కడ కొన్ని సంవత్సరాలు ఎట్లా గడిచిపోయింది ఆశ్రమాలు తిరుగుతూ. ఆ తర్వాత వారు విఖ్యాతుడైనటువంటి సుతీక్ష్ణ మహాముని ఆశ్రమానికి వెళ్ళారు. ఆ ఆశ్రమం అంతా కూడా ఋషులతో నిండి ఉంది. సమస్త వాతావరణం, సమస్త ఋతువుల వాతావరణం అంతా కూడా సమ్మిళితమై శోభాయమానంగా సుఖదాయకంగా ఉంది. రాముని ఆగమన వార్త ఎప్పుడైతే విన్నారో శ్రీరామ మంత్రోపాసకుడు అగస్త్యులకు శిష్యుడు అయినటువంటి సుదీక్ష మహాముని స్వయంగా ముందుకు వచ్చి వారిని విధి విధానంగా పూజించాడు. భక్తి పారవశ్యంతో ఆయన కనులు అర్ధనిమీలితాలై ఉంటే ఈ విధంగా అంటున్నాడు: త్వన్మంత్రజాప్యహమనంత గుణాప్రమేయం సీతాపతే శివ విరించి సమాశ్రితాంగ్రే సంసార సింధు తరణామలపోతపాద రామాభిరామ సతతం తవదాసదాస. రామచంద్ర, నేను నీ మంత్రమే జపించువాడను. సీతాపతి శివ బ్రహ్మాదులచే ఆశ్రయింపబడిన మీ పాదములు నేను స్మరిస్తూ ఉంటాను, అర్చిస్తూ ఉంటాను. లోకాభిరామ, మీ చరణములే సంసార సాగరము దాటించు దృఢమగు నావలు. దేవాదిదేవా, నేను సర్వదా నీ దాసానుదాసుడను అని చెప్పి ఆయన తన యొక్క వినమ్ర ప్రార్థనను శ్రీరామునికి విన్నవిస్తూ మా మధ్య సర్వ జగతామ విగోచరస్తం తన్మాయయా సుత కళత్ర గృహాంధకూపే మగ్నం నిరీక్షమల పుద్గల పిండమోహ పాషానుబద్ధ హృదయం స్వయమాగతోసి. ఈ సకల ప్రపంచం యొక్క దృష్టి పథానికి అందని వాడవు స్వామి. నువ్వు నీ యొక్క తత్వం తెలుసుకోవాలంటే ఆకాశంలో పక్షులు ఆకాశంలో విహరించామంటున్నాయి. ఆకాశం ఎంత దూరం పోయినా అంతే లేనట్టుగా మీరు కూడా ఎంత దూరం విహరించినా మీరే, మీ అంతు అనేది లేదు. దృష్టి పదానికి అందరేటువంటి వాడవు. మాయామలంచే అంధకారంలో మ్రగ్గిపోతున్నటువంటి వ్యామోహ పాశాలతో బంధితులమైనటువంటి పుత్రమిత్ర కళత్రాది బంధాలతో గృహమనే అంధకార కూపంలో ఉండేటువంటి మమ్మల్ని తరింపజేయడానికి స్వయముగా
దివ్య జ్యోతిర్మయ స్వరూపుడవై ఈ అంధకారాన్ని పటాపంచలు చేయడానికి మా ఆశ్రమాలకు మీరే వచ్చారు కదా తండ్రి. ఇది మీ యొక్క అవధి లేని కరుణకు సూచన. ఇదంతా సమస్త ప్రాణుల హృదయంలో నివసించేవాడవు. నీ మంత్రజపమునకు విముఖులైన వారిని నీ మాయతో మోహింపజేయుచున్నావు. నీ మంత్రజపము అనుష్ఠించు వారి నుండి నీ మాయను దూరముగా తొలగించదము. ఎవరైతే భగవత్పాదార విందాలపైన భక్తి శ్రద్ధలు పెట్టి మనస్సును పెట్టి ఉంటారో వాళ్ళ వైపు మాయ తొంగి చూడదు. ఎవరైతే ఆ వైపు అసలే లేకుండా ఈ లోక వ్యవహారాల్లో మునిగి తేలుతూ ఉంటారో వాళ్లకు ఆ వైపుకే రాకుండా మాయ అడ్డుగోడగా నిలుస్తూ ఉంది. మహారాజు వలి వారి వారి సేవలను అనుసరించి ఫలమిచ్చుతుందువు కదా. రాజు సేవకులకి ఏ విధంగా అయితే ఎవరెవరికి ఏ రకమైనటువంటి ఫలాల్ని ఇవ్వాలనో ఆ విధంగా నువ్వు ఈ ప్రపంచంలో నీ భక్త కోటికి అందరికీ నువ్వు స్మరించిన వారికి స్మరించని వారికి ఏది ఇవ్వాలనో ఎట్లా ఇవ్వాలనో అంతా తెలిసినటువంటి వాడవు స్వామి. విశ్వస్య సృష్టిలయ సంస్థితి హేతురేకస్త్వం మాయయా త్రిగుణయా విదిరీశ విష్ణు భాషీష మోహిత దియాం వివిధాకృతిస్త్వం యద్వద్రవి సలిల పాత్రగతో హ్యనేక. అంటే స్వామి నువ్వు ఒక్కడవే అయినప్పటికీ కూడా విష్ణు మహేశ్వర బ్రహ్మ మొదలైనటువంటి స్వరూపాలతో భాషిస్తూ జగత్ సృష్టి స్థితి లయహేతు కారణమవుతూ ఉన్నావు. నువ్వు ఒక్కడవే ఇవన్నీ చేస్తున్నావని తెలుసుకోక వాళ్ళు వేరు వీళ్ళు వేరు ఈయన వేరు ఆయన వేరు అనేటువంటి ఒక వ్యామోహం లోపట చిక్కి మేం గిలగిలలాడుతున్నాము. ఒకడే అయినటువంటి సూర్యుడు సమస్త జలపాత్రల లోపట ప్రతిబింబించి అనేక సూర్యులుగా భాషించినట్లు ఈ సమస్త విశ్వం లోపట సమస్త జీవుల హృదయాంతరాళాల్లో జ్యోతిర్మయ స్వరూపుడవై వెలుగొందే నిన్ను నేను దర్శిస్తున్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా మూర్తి భవించి పుంజీభవ జ్యోతి అయి వెలుగొందుతూ మా ముందరికి వచ్చి కనిపిస్తుంటే ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. రామా 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 అంటూ నిన్ను ఎవరైతే స్మరిస్తారో వాళ్లకు చాలా సులభంగా చిత్తశుద్ధి కలిగి వారి దృష్టికి నువ్వు గోచరమవుతావు. అటువంటి నీ స్మరణే లేని వారికి నీవు అత్యంత దూరంగా ఉంటావు. వాళ్ళు ఎప్పటికీ కూడా చేరుకోలేనంత దూరంలో ఉంటావు. ఒక మహాభక్తుడు ఒక మహామూఢుడు అంటే రామస్మరణ చేసేవాడు ఒకడు, అసలుకే దాని గురించి పట్టించుకోని వాడు ఒకడు, దాని పట్లనే ఒక సద్భావన లేని వాడు ఒకడు ఉంటే మరి ఇతనికి వీరిద్దరు పక్కపక్కనే ఉన్నా వీరి హృదయంలో వారు రామచంద్రుడు ఉంటే వారి హృదయం కాదు కదా, వారు ఆకాశం అవతలి హద్దులకు వెళ్ళి చూసినా కూడా వాళ్ళకు అందనంత దూరంలో రాముడు ఉంటాడు. ఇద్దరు ఒకే దగ్గర ఉన్నప్పటికీ కూడా తపస్సునకు కూడా అందనటువంటి తమ దివ్య శ్రీ చరణారవిందములను నేడు ఈ కన్నులతో ఈ ప్రాంతంలో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. మీరు సర్వద్రష్టలు, అన్నీ ఎరిగినటువంటి వాళ్ళు. హీనాత్మలకు అసలుకే మీరు కనిపించరు, ఎదురుగా ఉన్నా కూడా కనిపించరు, చూసినా వాళ్లకు చూడనట్టే, వాళ్ళు గుర్తించరు నిన్ను. మంత్ర జపంతో శుద్ధి పొందినటువంటి నిర్మలాంతఃకరణాల్లో వెలుగొందేటువంటి దివ్య దీపానుగులు. పశ్యామి రామ తవ రూపమరూపిణోపి మాయా విడంబన కృతం సుమనుష్య వేషం కందర్పకోటి సుభగం కమనీయ చాపబాణం దయార్ద్ర హృదయం స్మితచారు వక్త్రం. స్వామి నీవు రూపరహితుడవు అయినను మాయా విలాసమున దాల్చిన మనోహర మానుష వేషమును నేను చూస్తున్నాను. అంటే నామరూపాలు దేశకాలాలకు అందనటువంటి అపరిమితమైనటువంటి అనంతమైనటువంటి అఖండమైనటువంటి అద్వితీయమైనటువంటి నిరావరణమైనటువంటి తత్వము పరమాత్మ. కానీ మన యొక్క మనస్సు చాలా స్వల్ప భావనలతో నిండి ఉంటుంది. ఇది చిన్న చిన్న విషయాల్నే అర్థం చేసుకుంటుంది. ఈ అనంత విశాల విశ్వం ఎదురుగా విశ్వరూపంగా సాక్షాత్కరిస్తున్నా దాన్ని ఎవరు గుర్తించరు, స్మరించరు, పట్టించుకోరు. కానీ ఒక రూపము
మన ఇంట్లో మన పూజా వేదికపై ఉంచినటువంటి ఆ దివ్య రూపాన్ని మనం స్మరిస్తూ ఉంటాం. అక్కడ మన మనస్సు హత్తుకుపోతుంది. ఆ విగ్రహం గాని ఆ రూపం గాని అందుకోసమే. అంతేగాని భగవంతుడు ఎట్ట ఎదురుగా వచ్చినా కనిపించినా కూడా గుర్తించి ఆరాధించేటువంటి వాళ్ళు చాలా తక్కువ. మాయా మోసాలతో కూడినటువంటి వేషధారుల వెంబడి పరుగెత్తే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. రామా నీవు రూపరహితుడవు, అయినను నీ మాయా విలాసమున దాల్చిన మనోహర మానుష వేషమును నేను చూచుతున్నాను. నీ ఈ రూపము కోట్లాది మన్మధుల సమానమైన సౌందర్యము కలిగి ఉన్నది. ఈ నేత్రాలు భరిస్తాయా అంత సౌందర్యాన్ని చూడడానికి? ఇంత 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 విచ్చుకొని ఇవంతా కూడా అనంత విస్తారితాలైతే తప్ప ఆ భగవంతుని యొక్క దివ్యతత్వం అవగాహన చేసుకోవడము చాలా కష్టం. నువ్వు నా పాలి మహా భాగ్యప్రదావతవు, లోకాలనేలే ప్రభువు. నిన్ను నిరంతరము సేవించడము నాకెంతో ఆనందదాయకము. జానంతు రామ తవ రూపమశేష దేశ కాలాద్యుపాధిరహితం ఘనచిత్ ప్రకాశం ప్రత్యక్షతోద్యమ గోచరమేతదేవా రూపం విభాతు హృదయేన పరం వికాంక్షే. రామాని స్వరూపము దేశకాలాదులు మొదలైన ఉపాధులు లేనిదిగా, దేశము లేదు కాలము లేదు, అనంతంగా విస్తరించింది అని చెప్పడము కూడా తక్కువే అవుతుందో ఏమి. చిద్గన ప్రకాశ స్వరూపముగా గుర్తించువారు ఈ విధమునే గుర్తించనిమ్ము. వాళ్ళందరికీ అటువంటి రూపంలో అటువంటి మహత్తరమైనటువంటి దివ్య తత్వం వాళ్ళకి అవగాహనమై ఆ రూపంలో వాళ్ళు ఆరాధించి దాన్ని వాళ్ళు అనుభవిస్తే అనుభవించని. కానీ ఈనాడు ఇప్పుడు నా కళ్ళ ఎదుట కానవచ్చడి దివ్య రూపమే సర్వదా నా హృదయంలో ప్రకాశించుగాక. అక్కడికే భక్తుడు ఆనందపడిపోతాడు. ఇదే చాలు నాకు. ఇంకా నీవేదో ఇస్తే నాకు అర్థం కాంది, నువ్వు ఎంతో ఇస్తే నాకేం తెలియదు. నాకు అర్థమై నేను అవగాహన చేసుకుని నేను అనుభవించి ఆనందాన్ని పొందడానికి అనువైన రీతిలో ఈ విధంగా కనిపించావు చాలు. దీనికన్నా భిన్నమగే అయినటువంటి రూపాన్ని నేను ఇంకేమీ కోరను అని చెప్పి ఆ సుతీక్షుడు శ్రీరాముణ్ణి ప్రార్థిస్తున్నాడు. సుతీక్షుడు ఇట్లు ప్రార్థింపగా రాముడు చిరునవ్వులు నవ్వుతున్నాడు. మునివరా, నీ చిత్తము నా ఉపాసనచే నిర్మలమైనదని నేను ఎరుగుదును. నీకు నేను తప్ప వేరు ఎట్టి సాధనము లేదు. కావున మనము పరతత్వాన్ని సాధించుకోవాలంటే ఒక రూపం, ఒక నామం ఆలంబన కావాలి. దాన్ని పట్టుకొని మనం ప్రాకులాడతాం అంతే. అదే కాదు, అక్కడే కూర్చోము, అక్కడే కూర్చోకూడదు కూడా. ఆ నామాన్ని పట్టుకుని దాన్ని భావిస్తూ భావిస్తూ ధ్యానిస్తూ ధ్యానిస్తూ స్థిరపరుస్తూ దాన్ని స్తుతిస్తూ ఆ ఒక ఉపాధి సహితమైన దాన్ని పట్టుకొని ఉపాధి రహితమైనటువంటి అనంత విస్తృతమైనటువంటి ఆ తత్వం లోపలికి మనం ప్రవేశిస్తాం. అది కాబట్టి రాముడు చెప్తున్నాడు, వేరే సాధన నీకు తప్ప, నేను తప్ప నీకు వేరే ఏ సాధన లేదు. వేరే సాధన ఉన్న వాళ్ళు అట్లా తరిస్తున్నారు, వాళ్ళు సంతోషమే అది కూడా. కాబట్టి నన్నే సాధనంగాను భజిస్తూ ఉన్నావు కాబట్టి నేను స్వయంగా నిన్నే చూడవచ్చాను. ప్రపంచంలో ఎవరు నా మంత్రోపాసన చేస్తారో, ఎవరు నన్నే శరణు పొందుతారో, నిత్యము ఆపేక్షారహితులై అంటే ప్రపంచ విషయాల పట్ల ఆసక్తులు కాకుండా వేరొక్క గతిని కోరకుందురు. స్వామి, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదని ఎవరైతే ఆశ్రయిస్తారో నేను వారికి నిత్యము దర్శనమిస్తాను. ఇప్పుడు ఓ సుతీక్ష్ణ, నువ్వు నా గురించి చేసినటువంటి స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి శుద్ధమైనటువంటి భక్తి, నిర్మలమైనటువంటి జ్ఞానం లభిస్తాయి. కేవలం నా ఉపాసనతోటే నీ ఈ జీవితావస్థ ఏంది సర్వ విధములా ముక్తుడైతివి అంటే జీవన్ముక్తుడవైపోయావు. జీవించి ఉండంగానే ముక్తి పొందావు. నువ్వు శరీర త్యాగం చేసిన తర్వాత నీవు నిస్సంశయముగా నా సాయుధ్యమును పొందదవు. సాయుధ్యము అంటే ఇంకా వేరే, ఇంకా భగవంతుని కంటే వేరేగా ఇంకేముండడు. భగవంతుల్లో విలీనమైపోవడమే. ఇప్పుడు నేను మీ గురుశ్రేష్ఠుడైనటువంటి అగస్త్యుని దర్శింపగోరుచున్నానయ్యా. అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాను. అతని దగ్గర కొంతకాలం ఉండాలని అనుకుంటున్నాను. నా మనస్సు తొందర పెడుతుంది.
అతన్ని చూడాలని అని అన్నాడు. అంటే సుతీక్ష్ణుడు అన్నాడు కదా, స్వామి సరే, మీ అభీష్టము, మీ ఇష్టము, రేపు మనం ఉదయమే అక్కడికి పోదుము గాక. నేను కూడా చూచి చాలా కాలం అయిపోయింది, మీతో నేను కూడా వస్తాను అని అన్నాడు. అన్న తర్వాత మరునాడు ఉషకాలంలో పట్నే రాముడు సీతాలక్షణ ఇప్పుడై సుతీక్షునితో సహా అగస్త్యునితో సంభాషించడానికి ఉవ్విళ్ళూరుతూ అగస్త్యుని యొక్క తమ్ముని ఆశ్రమానికి వెళ్ళారు. మధ్యాహ్నం వేళ్లకు అగస్త్య భ్రాత అని ఉంటుంది రామాయణం లోపల, అతని పేరు ఉండదు. కానీ మనకు ఆధ్యాత్మ రామాయణంలో అతని పేరు అగ్నిజుహముని అని పేర్కొన్నారు. కానీ ఎక్కడ కూడా ఆయనను అగస్త్య భ్రాత అంటారు. ఎవరైనా ఒకని గురించి చెప్పాలంటే అతని గురించి మనకి ఏం తెలియకపోతే మనం ఏం చేస్తామంటే ఆయన పేరు ఊరు ఏది తెలియదు, ఆయన ఫలానా వాడు మంచివాడు చెడ్డవాడు ఏదో ఒకటి అంటాం. అన్న తర్వాత అది వాడిని గురించి ఏం తెలియకపోతే మనం ఏమంటాము, అతన్ని అగస్త్య భ్రాత అంటాం. ఎవరో అగస్త్య భ్రాత అని అంటాం, తెలియనటువంటి వానికి అట్లా అంటాం. కానీ మనకు రామాయణంలో అగస్త్యుని సోదరుడు ఎవరు అనేది తెలియదు. కానీ ఆధ్యాత్మిక రామాయణంలో అగ్నిజుహ్వముని అని ఆయనను పిలిచారు. ఆ ఆశ్రమం వైపుకు వీళ్ళు సుతీక్ష్ణుడు సీతాలక్ష్మణ సహితుడైనటువంటి రామచంద్రుడు అక్కడికి వెళుతున్నారు. వెళ్ళి అతర ఆ పార్వతీదేవికి శ్రీరామ పరమేశ్వరుడు చెప్తున్నాడు, అత రామ సుతీక్ష్ణేన జానక్య లక్ష్మణేన చ అగస్త్యస్యానుజమస్థానం మధ్యాహ్నే సముపద్యత. మధ్యాహ్న సమయానికి అగస్త్యుని యొక్క సోదరుడైన ఆ అగ్నిజుహ ముని ఆశ్రమానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ మహర్షి చేత గౌరవింపబడి ఆతిథ్యాన్ని స్వీకరించి ఆ రాత్రి అక్కడనే వసించి మరునాటి ఉదయముననే అగస్త్యాశ్రమానికి వారు వెళ్ళారు. సర్వర్తు ఫల పుష్పాఢ్యాం నానామృగ గణయుతం పక్షి సంగైశ్చ వివిధైర్నాదితం నందనోపమం. నందనవనంలాగా శోభిస్తూ పక్షుల నినాదాల చేత చాలా ఆనందదాయకమైనటువంటి ఒక స్వాగత వచనాల మాదిరిగా స్వాగత గీతంలాగా పలుకుతూ ఉంటే మృగాలు లేళ్లు అయినటువంటివి నిర్భయంగా అట సంచరిస్తూ ఉంటే వాటన్నిటిని చూస్తూ ఒక స్వాగత సన్నాహ శోభతోటి కనిపించేటువంటి అగస్త్య ఆశ్రమాలలోపటికి చేరుకున్నారు. బ్రహ్మర్షిభిర్దేవర్షిభిస్తేవితం మునిమందిరై సర్వతోలంకృతం సాక్షాత్ బ్రహ్మలోకమివాపరం. సాక్షాత్తు బ్రహ్మలోకంలాగా బ్రహ్మర్షులు, దేవర్షులు, మహర్షులు, మునులు అందరూ అక్కడ తపస్సులు చేసుకుంటూ ఉన్నారు. అక్కడ కూర్చొని చర్చలు చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆ ఆశ్రమానికి బయట నిలబడి శ్రీరామచంద్రుడు అన్నాడు సుతీక్ష్ణునితో, మహాముని మీరు వెళ్ళి అగస్త్యునికి, ఆ మహామునికి మేము వచ్చినటువంటి విషయం తెలియజేయండి, వారి అనుమతి తీసుకుని వారి దర్శనానికి వెళదాము అని అంటున్నాడు. చూడండి, మునుల ఆశ్రమాలకు వెళ్ళేప్పుడు వాళ్ళకు మొదటనే కబురు అందించడం, ఇంకా ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత తాను వచ్చినట్టు మొదట వారికి తెలియజేసి తర్వాత వారి అనుమతి తీసుకుని వారిని దర్శించడం. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక గొప్ప సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని మనం ఏం చేస్తాము, హఠాత్తుగా ఊడిపడి అతిథులం అని చెప్పి హఠాత్తుగా ఊడిపడి ఎంతటికో ఎన్నో ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాం. అటువంటి పనులు ఎప్పుడు కూడా మనం చేయరాదు. నా విషయం చెప్పమంటే సరే అని హర్షోల్లాసంతో గురువు దగ్గరికి సుతీక్ష్ణుడు వెళ్ళి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి రాముడు వచ్చినటువంటి శుభకరమైనటువంటి వార్తను అగస్త్య మహామునికి తెలియజేశాడు. శ్రీరామచంద్రుని యొక్క దివ్యతత్వాన్నే తన శిష్యులకు వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాడు అక్కడ అగస్త్య మహర్షి. ఈ విషయం చెప్పిన వెంబడే అగస్త్యుడు అంటున్నాడు, సుతీక్ష్ణ నీకు శుభముగాక, నా హృదయమున సుస్థిరముగానున్న ఆ రాముని వెంటనే తీసుకొని రమ్ము, నేను అతనినే ధ్యానింతును, అతని రాక కోరుతూ ఇక్కడే నిలిచి ఉన్నాను అని చెప్పి అగస్త్యుడు అన్నాడు.
ఈ విధంగా అని శీఘ్రంగా లేచి మునులతో రాముని దగ్గరికి వచ్చి దూరం నుండి చూస్తూనే అత్యంత భక్తిపూర్వకముగా రామా స్వాగతము, నీకు మేలగుగాక, నీకు శుభమగుగాక, నీకు జయమగుగాక అంటూ ఆశీర్వాదం ఇస్తూ, నా భాగ్యవశంగా మీతో కలుసుకునేటువంటి ఒక చక్కని అవకాశం నాకు లభించింది, నేటి దినము సఫలమైనది, నాకు అన్నిటికంటే అత్యంత ప్రియమైనటువంటి వాడే నా ఇంటికి అతిథిగా వచ్చాడు ఈరోజు, ఎంతో పుణ్యప్రదం ఈరోజు అని చెప్పి ఆ అగస్త్యుడు అంటున్నాడు. రామోపి మునినాం రామోపి ముని మాయాంతం దృష్ట్వా హర్ష సమాకులాః సీతయా లక్ష్మణేనాపి దండవత్ పతితోభు. రాముడు కూడా ఆ ఎదురుగా వచ్చిన మునిని చూసి చాలా సంతోషంతో సీతా లక్ష్మణులతో సహా దండ ప్రణామాలు ఆచరించాడు. ఏదో ఉచితంగా అంటే రామలక్ష్మణుడు సాష్టాంగ దండ ప్రణామాలు చేశారు, సీత వంగి వంగి తల భూమి కాంచి నమస్కారం చేసింది. రాముణ్ణి లేవనెత్తాడు, హృదయానికి హత్తుకున్నాడు, పులకించిపోయాడు, కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు స్రవిస్తూ ఉన్నాయి. గృహీత్వా కరమేకేన కరేణ రఘునందనం జగామ స్వాశ్రమం హృష్టో మనసా ముని పుంగవః సుఖోపవిష్టం సంపూజ్య పూజయా బహు విస్తరం బోధయిత్వా యథా న్యాయం భోజ్యైర్వనైర్ అనేకదా. ఆ అగస్త్య మహాముని ప్రసన్నమైనటువంటి చిత్తంతో శ్రీరాముని యొక్క దివ్యహస్తాన్ని పట్టుకుని ఆశ్రమం లోపలికి తీసుకుని వెళ్ళాడు, సుఖాసీనుణ్ణి చేశాడు, విధి విధానాన్ని అనుసరించి అతిథికి చేయవలసినటువంటి పూజా విధానాలన్నీ కూడా నెరపాడు, చేశాడు. కందమూల ఫలాదుల్ని అతి రుచికరమైనటువంటి వాటిని తెప్పించి వాటిని కొసరి కొసరి శ్రీరామునిచే తినిపించాడు. ఏకాంతంలో సుఖాసీనులై ఉన్నటువంటి సమయంలో ఆ శతకోటి మన్మదాకారుడైనటువంటి శ్రీరామునితోటి అగస్త్యుడు ఇట్లంటున్నాడు, రామ, పూర్వం క్షీర సముద్ర తీరం లోపట బ్రహ్మదేవుడు భూభారం తొలగించమని నిన్ను ప్రార్థించాడు, తప్పకుండా నేను వస్తాను, భూమాత యొక్క బరువు దించుతానని మీరు మాట ఇచ్చారు. అది జ్ఞాపకం పెట్టుకొని మీ స్మరణ చేస్తూ మీరు ఎప్పుడు వస్తారా అని చెప్పి మీ రాక కోసం ఈ మహామునులందరితో పాటు నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. స్వామి, ఇన్నాళ్లకు మీ కృప కలిగింది, మీరు వచ్చేశారు అని అంటున్నాడు. సృష్టికి పూర్వం వికల్పరహితముగా ఉపాధిరహితముగా నీ ముక్కడవేయుంటివి అని ఈ విధంగా స్తుతిస్తున్నాడు. సృష్టే ప్రాగేక ఏవాసీన్ నిర్వికల్పోనుపాధికః త్వదాశ్రయా తద్విషయా మాయా తే శక్తిరుచ్యతే. త్వమేవ నిర్గుణం శక్తిరావృణోతి యదా తదా అవ్యాకృతమితి ప్రాహుర్వేదాంత పరినిష్ఠితః. సృష్టికి పూర్వము ఏకమై విమలమై అచలమై ఆనందమై ఉన్నటువంటి మీరు ఇట్టిది అట్టిది అని చెప్పరానటువంటి ఒక దివ్య స్థితిలో ఉన్నటువంటి మీరు మిమ్మల్ని రకరకాలుగా పిలిచేటువంటి వాళ్ళు, ఈ ప్రకృతిని కదలింపజేయడానికై అవిద్యా స్వరూపంలో ఉండేటువంటి మాయ, సంస్కృతి, బంధనము, వాసనలు అనే అనేక నామాలతో దీనిని పిలుస్తుంటారు. నీ చేత క్షుభితమైనప్పుడు, క్షుభితము అంటే కలచి వేయబడినప్పుడు ఆ శక్తి నుండి మహత్తత్వము పుట్టును, మహత్తత్వము నుండి మీ ప్రేరణ చే అహంకారము పుట్టును. మహత్తత్వముతో ఆవృతమైన అహంకారము సాత్విక రాజస తామసములని 3 విధములాయను. రామ, తామసాహంకారము నుండి శబ్ద స్పర్శ రూప రసగంధములను తన్మాత్రలు 5 జన్మించినవి.
ఈ సూక్ష్మ తన్మాత్రముల నుండి దీనిలో పూర్ణ గుణములతో కూడి ఉత్తర గుణ వృద్ధి క్రమముగా ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అను పంచస్థూలభూతములు జన్మించినవి. రాజసాహంకారము నుండి దశేంద్రియములు మాత్రమే జన్మించినవి. సాత్వికాహంకారము నుండి ఇంద్రియ అధిష్టాన దేవతలు, మనస్సు ఉత్పన్నమైనవి. పైన చెప్పిన మాయా విస్తార రూపము నుండి అనగా సూక్ష్మ పంచభూతముల నుండి సూక్ష్మ శరీర రూప హిరణ్య గర్భుడు పుట్టెను. అతనినే మహాలింగమని, సూత్రాత్మ అని, ప్రాణశక్తి అని, క్రియాశక్తి అని అందును. ఇది ఏ సర్వవ్యాపి అని తెలియవలెను. ఈ విధంగా ఈ మహదహంకారాలతోటి, ఆకాశాది పంచభూతాలతోటి, పంచేంద్రియాలతోటి ఏ విధంగా ప్రపంచము, జీవకోట్లు జన్మించినాయో అవన్నీ తెలుపుతూ ఇచ్ఛాశక్తి, ప్రాణశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని చెప్పేసి ఇన్ని అనేక రకాలతో పేర్లతో పిలువబడేటువంటి ఏకైక తత్వానివి నువ్వే. తతో విరాట్ సముత్పన్న స్థూలాద్భూతకదంబకాత్ విరాజ పురుషాత్ సర్వం జగత్ స్థావర జంగమం. స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ చరాచర సృష్టి ఏదైతే పుట్టిందో అదంతా నీలోంచే ఉద్భవించింది, నీలోనే లభిస్తుంది, నీలోనే అది ఉనికి స్థితి ఉంటుంది. జగదీశ్వర కాలము, కర్మము వీటి క్రమమును నీవే. కాలం అంటే ఎవరు? కర్మం అంటే ఏమిటి? ఆ వీటిని క్రమంగా పద్ధతిలో నడిపించేటువంటిది అంటే ఏమిటి? ఇవన్నీ కూడా మీరే. ఇవన్నీ కూడా మీరే. మనం ఒకదాని గురించి తెలుసుకోవాలంటే మనకు సాధ్యం కాదు. ఉదాహరణకు దేశాన్ని గురించి తెలుసుకోవాలంటే మనకు సాధ్యం కాదు. కాలాన్ని గురించి తెలుసుకోవాలంటే సాధ్యం కాదు. వీటిని గురించి తెలుసుకోనికి సాధ్యం కాకపోతే వీటికి అతీతమైనటువంటి శక్తిని తెలుసుకోవడం ఎలా సాధ్యమవుతుంది? నీ మాయా గుణ భేదమును అనుసరించి నీవే రజోగుణము ద్వారా జగత్ సృష్టికర్త బ్రహ్మదేవునిగా, సత్వగుణము ద్వారా జగద్రక్షకావించు విష్ణువుగా, తమో గుణము చేత సంహారకర్త శివునిగా రూపుదాల్తుడు అని విద్వాంసులకు వారందరూ మహాత్ములు ఈ విధంగా చెప్పారు. లేకపోతే ఆయన వేరు, ఈయన వేరు, ఈయన గొప్పవాడు, ఆయన తక్కువవాడు, ఆయన ఏంది, ఈయనెంత, ఆయనెంత అని చెప్పేసి మనం మన యొక్క అల్పబుద్ధితోటి, మన యొక్క అహంకారంతో, మన యొక్క అవిద్యతోటి, మన యొక్క విజ్ఞాన రాహిత్యంతో, వివేక రాహిత్యంతో పలుకుతూ ఉంటాం. అది చాలా తప్పు. రామ బుద్ధిజన్యములైన సత్వరజస్తమస్సులను ఈ మూడు గుణముల చేతనే జీవులకు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అను మూడు దశలు కలుగుతున్నవి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటి అంటే మెలకువగా ఉండడము, స్వప్నంలో నిద్రిస్తూ కలలు కంటూ ఉండడము, అసలు కలలు లేకుండా గాఢమైనటువంటి నిద్రలో బడికి వెళ్ళిపోయి ఉండడం. ఇటువంటి స్థితిని సుషుప్తి అంటారు. కానీ అప్పుడు తెలియబడేది, ఆ తర్వాత తెలియబడేది, అంతకు ముందు తెలియబడేది అన్నిటికీ కూడా నువ్వు విలక్షణంగా ఉంటావు. రఘునందనాని సృష్టి రూప లీలను విస్తరింపజేయదలుచుకున్న సమయమున త్రిగుణమాయను అంగీకరించి గుణైతునిగా భాషించదు. ముల్లోకాల్ని నీ మాయలో ముంతెచ్చడానికి అంటే ముల్లోకాల్ని ఆయన మాయలో పడి ముంచి ఎత్తుతాడు. అంటే దాంట్లో ముంచి పెట్టి ఉంటాడు. మనమందరం మాయలోనే జీవిస్తూ, మాయలోనే బ్రతుకుతూ, మాయలోనే మరణిస్తూ మాయాతీతుడైనటువంటి పరమాత్మను తెలుసుకోవడానికి ఇంకేనాడు పాటుపడతాము? ఇంకెప్పుడు కూడా సాధ్యం కాకుండా అయిపోయింది పరిస్థితి. రామాని మాయ విద్య, అవిద్య అని రెండు రకాలుగా ఉంటుంది. ప్రవృత్తి మార్గం అవలంబించి కామ్యకర్మలను ఆచరించు వారు అవిద్యకు వశీభూతులై ఉందురు. నివృత్తి మార్గ పరాయణులు పరమాత్మ చింతనము యందు నిత్యము చిత్తులై వేదార్థ విచారకులుగా నుందురు. అంటే దీంట్లో రెండు రకాల ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గం అని రెండు రకాలుగా ఉన్నాయి. లోక విషయాల పట్ల ఆసక్తులైనటువంటి వాళ్ళు ప్రవృత్తి మార్గంలో వెళుతూ ఉంటారు. ఏ దానిపైన ఆసక్తి లేని వాళ్ళు నివృత్తి మార్గంలో కూడా వెళుతూ ఉంటారు. మీరు భగవద్భక్తి నిరతులు. భగవద్భక్తులను పాలించడమే మీ యొక్క
స్వరూపంగా, ధర్మ స్వరూపంగా కనిపిస్తూ ఉంటుంది. విద్యామయములుగా పరిగణింపబడుదురు. అవిద్యకు లోబడి ఉండు వారు సదా జరణ మరణ రూప సంసారమున చెప్పుకొని ఉందురు. విద్య అవిద్య, విద్యా స్వరూపంగా, విజ్ఞానమయ స్వరూపంగా, వివేకంగా అవగాహనతో చేసేటువంటివన్నీ కూడా అవి తరించడానికి అవకాశాలు. అవిద్యకు లోబడి చేసేవన్నీ కూడా జనన మరణ రూపమైనటువంటి సంసార చక్రం, దాంట్లోనే పరిభ్రమిస్తూ, దాంట్లోనే తిరుగుతూ, దాంట్లోనే బ్రతుకుతూ, అంటే తెలియకుండానే పుట్టి, తెలియకుండానే బ్రతికి, తెలియకుండానే తెచ్చి, తెలియకుండా ఎక్కడ పోతున్నామో ఏమో తెలియదు. అందుకోసమే తెలుసుకొని సావడము జన్మకు సార్థకత చేకూరుస్తుంది. విద్యాపరాయణులైన వారు మాత్రము నిత్యముక్తులై ఉందురు. విద్యాపరాయణులు మాయాతీతులై ఉండేటువంటి వాళ్ళు, మాయానుగ్రహానికి పాత్రులైనటువంటి వాళ్ళు, సత్య స్వరూపమైనటువంటి విషయాన్ని తెలుసుకుని ఉంటారు. వాళ్ళు నిత్యం ముక్తి పొందే ఉంటారు. లోకంలో ఉన్నప్పటికీ కూడా ముక్తి పొందే ఉంటారు. నీ భక్తి తత్పరుడై నీ మంత్రజపం చేసేటువంటి వాళ్ళు, నిన్ను ఉపాసించేటువంటి వాళ్ళు, వాళ్ళ అంతఃకరణలో ఏనాటికైనా ఒకనాటికి విద్య ఆవిర్భవిస్తుంది. అంటే విద్య మనకి ఇప్పుడు లేదా అంటే లేదు. విద్య అంటే ఏమిటి? ఏది ముక్తిని ప్రసాదిస్తుందో అది విద్య. మరి మనం అన్ని విద్య నేర్చుకున్న వాడికి ఉండేటువంటి కోరికలు ఏంటంటే చెప్పనీకి అలవి కాదన్నట్టు. మనం ఈ కాలం విద్య, దాన్ని అవిద్య అంటారు. మనం నేర్చుకునే విద్యనంతా అవిద్య అని అంటారు. కాబట్టి మీకు అవంతా పెద్ద పెద్ద విషయాలు తెలియకపోయినా నా పట్ల భక్తి కలిగి నన్ను సేవిస్తూ ఉంటారు వాళ్ళకు తప్పకుండా ముక్తి అనేది కలుగుతుంది. మరి ఈ భక్తి రూపమైనటువంటి అమృత పానీయాన్ని త్రాగని వారికి, గ్రోలని వారికి, వాళ్లకు స్వప్నంలో కూడా ఊరికి అనుకోనికి కూడా ముక్తి లభించదు. అంత దూరంగా వీళ్ళు ముక్తికి దూరంగా ఉంటారు. ఇంకా ఏం చెప్పాలి రామచంద్ర? సారభూతమైనటువంటి అంశాన్ని చెప్తున్నా విను. లోకమున సాధు సాంగత్యమే మోక్షానికి ముఖ్య కారణం. సాధువుల సాంగత్యం చేయాలి. ఎవరండి? హరి ఓం. ఎవరైతే సాధువుల సాంగత్యంలో తమ జీవితాలని గడుపుతూ ఉంటారో వాళ్లకు ఈ విషయాలన్నీ కూడా విడదీసినట్లు అవగాహన అవుతాయి. హస్తామలకము, చేతిలో ఉసిరి పండులాగా, చేతిలో అరటి పండులాగా వాళ్లకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినడానికి సాధ్యమవుతుంది. అది వాళ్ళకు అప్పుడు ఉపయోగపడుతుంది అన్నట్టు. సంపత్తులో విపత్తులో సమాన చిత్తము గలవారు, దారాది ఈషణత్రయ రహితులు, ఇంద్రియ నిగ్రహము గలవారు, శాంత చిత్తులు, మీ అందు భక్తి గలవారు, ఏ కోరికలు లేనివారు, ఇష్టానిష్టముల ప్రాప్తి అందు సమాభావము గలవారు, ఆసక్తి రహితులు, సమస్త కర్మారంభమును త్యజించిన వారు, సర్వదా బ్రహ్మపరాయణులై ఉండువారు, యమనియమాది గుణ సంపద గలవారు, యదృచ్ఛాలాభ సంతుష్టులు, వీరి సాధు సజ్జన సేవలను, వీటిని ఏమంటారు? సాధు సజ్జనుల సేవలు అని అంటారు. ఇట్టి సాధు పురుషుల సాంగత్యము కలిగినప్పుడు మానవులకు నీ కథాశ్రవణమున ప్రీతి కలుగును. భగవత్ కథాశ్రవణం పట్ల ప్రీతి కలుగుతుంది. రామ రామ దాని వలన వారికి సనాతనుడవకు నీ యందు భక్తి కలుగును. దానివల్ల ఏమవుతుంది? నీ పట్ల భక్తి కలుగుతుంది. మరి భక్తి కలిగిన పిమ్మట నీ విషయ జ్ఞానం, నీవు అంటే ఏమిటి అనేది తెలుసుకుంటాడు. నేనంటే ఏమిటి తెలుసుకున్నా సరే, నీవంటే ఏమిటి అనే సంగతి తెలుసుకున్నా సరే, ఏదైనా కూడా ఒకటి తెలుసుకుంటే ఒకటి అర్థమవుతుంది. ఒకటి కొంటే ఒకటి ఉచితం అన్నట్టు. నీ విషయ జ్ఞానము కలుగును. ఇది ఏ ముక్తికి కుశల జన సేవితమగు తొలి మార్గము. ఇదే ముక్తికి తొలి మార్గము, తొలి మెట్టు. భక్తి ద్వారానే, భగవంతుని భజించడం ద్వారానే, మహాత్ముల సేవ చేయడం ద్వారానే, మహాత్ముల సత్సంగ భాగ్యం పొందడం ద్వారానే వాడు తరించిపోతాడన్నట్టు. అదే దానికి తరించడానికి తొలి మార్గము. కావున రాఘవా, నాకు నీ యందు ప్రేమ లక్షితమై ఉత్తమ భక్తి సర్వదా ఉండుగాక
కాబట్టి శ్రీరామచంద్ర, నాకు నీ పట్ల భక్తి, అచంచలమైన భక్తి ఉండుగాక. ఒకరోజు మళ్ళీ మర్చిపోయే భక్తి వద్దు. నాకు ఎల్లవేళలా మీ యొక్క భక్తుల సాంగత్యమే కలుగుగాక, వాళ్ళతో స్నేహమే కలుగుగాక. నేడు మీ దర్శనము చేయి, నా జన్మము సఫలమైనది అని అగస్త్యుడు శ్రీరామునితో అంటున్నాడని పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్తున్నాడు. నేను చాలా కాలముగా అనన్య భావముతో తపమాచరించి తిని మనస్సు దాని మీద లగ్నం చేయకుండా ఎన్నో ఏళ్ళు తపస్సు చేసింది. దాని ఫలితముగా ప్రత్యక్షముగా నేను నిన్ను పూజింపగలిగితిని. దాని ఫలితంగానే ఈ రోజు నిన్ను పూజిస్తున్నాను. ఇది నా అదృష్టము. ఓ రాఘవా, సీతా సమేతుడవై నీవు నా హృదయమునందు నివసింతువుగాక. నేను నడుచున్నప్పుడు తిరుగుచున్నను సార్వకాలికముగా మీ స్మరణమే నిలిచి ఉండుగాక అని చెప్పేసి భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు. నేనేం చేస్తున్నా నీ స్మరణతోటే ఉండుగాక, నా జీవితం నీ స్మరణతో ముడిపడి ఉండుగాక అని లక్ష్మీపతి అయిన శ్రీరామచంద్రుని ఈ విధంగా ఆ ప్రార్థించి శ్రీరాముని కోసమే అట్టి పెట్టినటువంటి 2 అక్షయ తూణీరములను, రత్నఖచితమైన ఖడ్గాన్ని, ధనుస్సును ఇచ్చాడు. రాఘవా, భూమికి భారభూతులైన రాక్షసులను వధింపుము. ఆ కార్యము నిర్వర్తించడానికే కదా నీవు మాయామానస వేష దారివై ఇతడ నుండి 2 యోజనముల దూరమున గౌతమి తటమున పవిత్రమగు వనముతో శోభిల్లు పంచవటియను నామము గలదు. ఆ ఆశ్రమమున ఉన్నది. రఘునందన, మీరు మీ వనవాస శేషకాలము అక్కడనే గడుపుడు. సత్పతి అచ్చడనే ఉండి మీరు దేవకార్యములన్నింటినీ నెరవేర్చుడు అని చెప్తున్నాడు. ఒక రమణీయమైనటువంటి భూఖండం ఉంది. అక్కడికి మీరు వెళ్ళి చాలా సంతోషంగా ఉండి మీరు ఏ పని మీద వచ్చారో ఆ పనిని నెరవేర్చడానికి ప్రణాళికలు విరచించండి. దాని తర్వాత సర్వజ్ఞుడైన రామచంద్ర భగవానుడు అగస్త్యుని ఆ మనోహర భాషణాన్ని విని తన్మయీభూతుడైపోయి తత్వార్థ గర్భితమగు స్తోత్రమును విని అతని అనుమతి విని ఆనందముతో అతను చూపిన మార్గమున వెడలను. ఇట్లా వెళ్ళు నాయన, ఇక్కడ నువ్వు తపస్సు చేసుకో అని చెప్పాడు. ఆ మార్గంగా అనుమతి తీసుకుని తపస్సు అంటే ఆయన వచ్చిన పని. ఆ మార్గం లోపట ముందుకు సాగుతూ ఉన్నాడు. ఇది శ్రీమదాధ్యాత్మ రామాయణ అంతర్గత ఉమామహేశ్వర సంవాదంలో అరణ్యకాండ 3వ సర్గం మనం చెప్తున్నాము. ఇప్పుడు మనకు కొంత సమయం మిగిలి ఉంది. ఆ సమయంలో మీరు మీ అభిప్రాయాన్ని చెప్పండి. సమయాన్ని వృధా చేయకండి దయచేసి. మీరు అన్ని చెప్పండి, నేను వింటా. నేను మాట్లాడిన రోజు. సరే సార్. హరి ఓం అండి. హరి ఓం. చిన్న పాట పాడతా సార్, ఇవాళ అవకాశం ఇవ్వండి. పాడండి. ఒకటే చరణం చిన్నది. పాడండి. नाम कहो भाई श्री राम का, काम आएगा जन्मा जन्म का, छूट होएगा सब दुख तेरा, मिट जाएगा मोह का अंधेरा, रात दिन गाओ रात दिन गाओ महिमा श्री राम का, काम आएगा जन्मा जन्म का, काम आएगा जन्मा जन्म का, काम आएगा जन्मा जन्म का, नाम कहो भाई श्री राम का, काम आएगा జనమా జనమకా. పెద్దగా ఉంది సార్ పాట, కానీ ఏదో ఒక జనంలో వినిపిస్తామని. చాలా చాలా సంతోషం. ఇప్పుడు